ఇదేంటి పాపం. భైరవులపై మారణకాండ. కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన. 600 కుక్కల్ని హతమార్చి పాతిపెట్టిన సర్పంచ్లు అట. 600 కుక్కల్ని ఎలా అసలు వాడు అంటే చాలామంది కలిసి చేశారా? వాళ్ళ ఊర్లో కుక్కలనా, లేకపోతే వాళ్ళ జిల్లాలో కుక్కల్ని మొత్తం కలిపా? ఇప్పుడు సపోజ్ ఒక ఊరు ఉందనుకోండి, ఏదో ఒక ఊరు ఉందనుకోండి, సర్పంచ్ ఒక ఊరికే ఉంటాడు కాబట్టి ఆ ఊరిలో మహా అయితే ఎన్ని కుక్కలు ఉంటాయండి? ఒక 20 కుక్కలు ఉంటాయి, 30 కుక్కలు ఉంటాయేమో కదా. మరి 600 కుక్కలు ఎంత చంపాడు? ఇళ్ళ కుక్కల్ని కూడా చంపారా వీళ్ళు, లేకపోతే పక్క ఊర్లో కూడానా? మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 గ్రామాల సర్పంచ్లు అంటండి వీళ్ళు. 5 గ్రామాలు కలిపి 600 కుక్కలు ఉన్నాయి అక్కడ. వామ్మో. సుమారు 600 కుక్కలను చంపి పూజ చేశారట. జంతు ప్రేమికులు కంప్లైంట్ చేశారంట. ఆ జంతు ప్రేమికులకి ఇవ్వాల్సింది కదా, ఎందుకు చంపారు మీరు అట్లా కుక్కల్ని? చంపడం తప్పు. జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పెంచుకునేవాళ్ళు కదా. పాల్వంచ, ఫరీద్పేట, బండరామేశ్వర్పల్లి, భవానీపేట, వాడి గ్రామ పంచాయతీ పరిధిలోని విధి కుక్కలకు విషపు ఇంజక్షన్లు గుళికల్లో పెట్టి హతమార్చినట్టు జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పాతిపెట్టిన శునకాల మృతదేహాలను జేసీబీ సాయంతో వెలికి తీసి వెటర్నరీ డాక్టర్ల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. కుక్కల మృతిపై స్టే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్ మాట్లాడుతూ, తమకు తెలిసిన సమాచారం మేరకు ఆయా గ్రామాల్లో పర్యటించి సుమారు 5 ఊళ్లలో 600 కుక్కలను విష ఇంజక్షన్లు గుళికలతో చంపి పాతిపెట్టిన ఆనవాళ్ళు లభించాయంట. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కుక్కలను గ్రామాలను తరిమేస్తామంటూ కొందరు సర్పంచ్లు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకునేందుకు ఇలా మూగజీవులను చంపడం ఎంతవరకు సమంజసమని చెప్తున్నారు. కుక్కలకు ర్యాబీస్ వ్యాధి రాకుండా ముందస్తుగా ఇంజక్షన్ ఇవ్వాలని సూచించారు. జంతువుల పట్ల ప్రేమగా ఉండాలి తప్ప వాటిని హతమార్చడం ఎంతవరకు సమంజసం అని చెప్పి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, చంపడం తప్పే, మీకు ఎటువంటి రైట్ లేదు మూగజీవాలని చంపే రైట్. సరే, ఆ ఊర్లో 5 ఊళ్ళల్లో 600 కుక్కలు ఉన్నాయంటే కొంచెం భారీగా వీధి కుక్కలు ఉన్నట్టే. ప్రజల ప్రాణాలకి ఇబ్బంది నేను కాదంటలేదు. ఎందుకంటే ఆ కుక్కలు కరిస్తే, వీధి కుక్కల్లో చాలా వాటికి దాదాపుగా ర్యాబీస్ ఉంటుంది. ఆ ఉన్న కుక్కలు కరిస్తే ఆ ర్యాబీస్ వచ్చిన వ్యక్తి చావు అత్యంత భయంకరంగా ఉంటుందండి. ట్రీట్మెంట్ కూడా లేదు దానికి. వెరీ ఇనిషియల్ స్టేజ్లో, అంటే ఒక వారం లోపో 24 గంటలలోపు ఏదో ఉంటుంది. ఆ 24 గంటలలోపు ఇంజక్షన్ చేయకపోతే కనుక ఖచ్చితంగా మనిషి చచ్చిపోతాడు. అసలు ట్రీట్మెంటే లేదు. నేను స్వయంగా దగ్గర నుంచి చూశాను. మా ఫ్యామిలీలోనే ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. కాబట్టి ర్యాబీస్ వచ్చిన తర్వాత బాధపడతాం, ఉపయోగం లేదు. మరి ఏం చేయాలి? ప్రభుత్వాలు ఏం చెప్పినాయి? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమున్నాయి? ఆ కుక్కల్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ వాళ్ళే తీసుకెళ్ళి వాటికి ర్యాబీస్ ఇంజక్షన్ చేయించడం కానీ, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించడం కానీ ఇట్లాంటివి చేయాలని చెప్పారు. అట్లాంటివి చేసే ప్రయత్నం చేయాలి సర్పంచులు. లేదు ఇంకా ఎవరన్నా జంతు ప్రేమికులు ఈ మధ్య చాలామంది ఉన్నారు కదా, మాకు కుక్కలంటే ప్రేమ, కుక్కల్ని మా ఇంట్లో మనుషుల కన్నా ఎక్కువగా పెంచుకుంటున్నాను వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్యకాలంలో. వాళ్ళందరికీ ఒక 2-3 ఇచ్చేస్తే వాళ్ళు కూడా పెంచుకుంటారు కదా, ఏముంది? ఇట్లా చంపడం అయితే కరెక్ట్ కాదు. ప్రభుత్వం అంటే ఈ సర్పంచులు గెలిచిన వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. కుక్కల సంఖ్య అంత 600 వచ్చేవారు నిద్రపోతున్నారు ఆ ఊళ్ళో వాళ్ళంతా. చర్యలు తీసుకోవాలి దానికి. కానీ ఇలా చంపడం అయితే కరెక్ట్ కాదండి. పాపం 600 కుక్కలను అంట, దారుణంగా అది.